గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. సో ఈరోజు అయితే చాలా టేస్టీగా ఉన్న బోటి బిర్యానీని అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అందరూ కామన్గా చేస్తూ ఉంటారు, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కానీ ఇలా డిఫరెంట్గా బోటి బిర్యానీని అయితే తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. అసలు చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే నేర్చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూసేయండి. సో ముందుగా అయితే స్టవ్ని అయితే వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోండి. సో నేనైతే ఆల్ ఇన్ వన్ కుక్కర్ అని చెప్పి రీసెంట్గా డీమార్ట్లో తీసుకున్నాను. దాన్నే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మొత్తం బిర్యానీ అంతా ఇందులోనే ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడు ఆ కుక్కర్లో బాగా వాష్ చేసుకున్న బోటీని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో వాటర్ పోసి సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అప్పుడే 50% వరకు ఉడికేస్తుంది బోటి. 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేసి ఆ ప్రెజర్ అంతా పోవాలి. అంతవరకు ఉంచి అప్పుడు ఆ బోటిని తీసుకొని ఒక వేరే బౌల్లో వేసుకోవాలి. సో చూసారు కదా, ఒక 50% వరకు ఇక్కడే ఉడికేసింది బోటి. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ని వెలిగించుకొని మళ్ళీ అదే కుక్కర్ని అయితే పెట్టుకుంటున్నాను నేను. సో అందులో అయితే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగీలు, యాలకులు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయినాక కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవంతా బాగా హాఫ్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆ పచ్చివాసన అంతా పోయినాక 2 పెద్ద సైజు టమాటీస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆ టమాటీస్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని చక్కగా మెత్తబడనివ్వాలి. ఇంకా ఆ టమాటీస్ చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని ఉడికించుకున్న బోటి ఉంది కదా, దాన్ని అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్స్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేసినాక అవంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. అది కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ఆ 10 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయకూడదు. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోతుంది. సో ఇటు సైడ్ ఇది ఫ్రై అవుతుండగానే ఇంకో సైడ్ మనం రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. 2 సైమల్టేనియస్గా జరిగితేనే పర్ఫెక్ట్ దమ్ పెట్టడానికి బాగుంటుంది. సో ఇంకా వాటర్లో హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా తరుక్కున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోవాలి. సో ఇంకా అది మరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో సైడ్ బాగా ఫ్రై అవుతున్న ఈ బోటీ కర్రీని బాగా కలుపుకొని అందులో ఓ స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఇంకో స్పూన్ జీరా పౌడర్ అండ్ ఇంకో స్పూన్ గరం మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి. సో ఆ పౌడర్స్ అన్నీ వేసినాక ఆ మసాలాలు ఏవి మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. సో ఇంకా ఇది బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా 15 మినిట్స్ అలా వదిలేయకూడదు, మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇంకా వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి. సో ఇలా బాగా బాయిల్ అవుతున్న టైంలో సో ఇంకా బాగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. మీరు ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకో సైడ్ పెట్టిన కర్రీని అయితే 15 మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో ఈ కుక్కర్కి ఏంటంటే కుక్కర్ లిడ్తో పాటు ఇంకో వేరేగా 2 లిడ్స్ ఇచ్చాడు. నాకు ఈ కుక్కర్ వచ్చేసి ఒక 1700 పడింది, చాలా బాగుంది. ఇప్పుడు కర్రీ ఫ్రై చేసినప్పుడు పెట్టాను కదా, అదొకటి, ఇంకోటి గ్లాస్ లిడ్ ఇచ్చాడు. సో ఆ కర్రీ ఫ్రై అయ్యే టైంకి ఈ రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్ కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, 80% కరెక్ట్గా కుక్ అయితే సరిపోతుంది. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కుక్ అయితే సరిపోతుంది. సో ఇది కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేయచ్చు. సో ఇప్పుడు దమ్ చేయడానికి స్టవ్ని వెలిగించుకొని మళ్ళీ నేను ఏదైతే యూజ్ చేస్తానో కర్రీకి ఆ కుక్కర్నే పెట్టుకున్నాను వాష్ చేసుకొని. సో మీరైతే బేస్ కొంచెం థిక్గా ఉన్నది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి కుక్కర్ మొత్తం. సో ఆయిల్ స్ప్రెడ్ చేసినాక ఇలా లేయర్స్ లాగా అయితే ఫస్ట్ కర్రీని అయితే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం కంప్లీట్ సిమ్లోనే ఉండాలి. సో ఒక లేయర్ కర్రీ వేసినాక ఇంకో లేయర్గా రైస్ని అయితే వేసుకోవాలి. హాఫ్ రైస్ని ఇప్పుడు లేయర్స్గా వేసేసుకోవాలి.
సో హాఫ్ క్వాంటిటీ రైస్ వేసేసినాక మళ్ళీ ఇంకో లేయర్స్గా మిగిలిన కర్రీ మొత్తాన్ని వేసేసుకోవాలి. సో కర్రీ మొత్తాన్ని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. సో కర్రీ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా పైన లేయర్స్ లాగా అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం 4 లేయర్స్ లాగా ఫస్ట్ కర్రీ అండ్ నెక్స్ట్ రైస్ అండ్ నెక్స్ట్ కర్రీ అండ్ నెక్స్ట్ రైస్ అలా లేయర్స్ లాగా వేసుకొని ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని అయితే పైన వాటర్లో కలిపి వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే పైన టాపింగ్ చేసేయండి. సో ఇంకా మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కరెక్ట్గా 10 minutes పాటు దమ్ చేయండి. సో మీ దగ్గర ఇలాంటి లిడ్ లేకపోతే బయటికి ఎవాపరేట్ అవ్వకుండా ఉండడానికి కోసం ఏదైనా ప్లేట్ పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టండి. సో ఇంకా 10 minutes తర్వాత చూస్తే మన పర్ఫెక్ట్ బోటి బిర్యానీ అయితే ఇట్టే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అసలు చూడ్డానికి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో టేస్ట్ దానికి డబల్ ఉంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీస్ ఏవైనా సరే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ బోటీ బిర్యానీ మాత్రం చల్లగా అయినంత వరకు వెయిట్ చేయొద్దు. వేడివేడిగా తింటేనే అమృతంలా అనిపిస్తుంది. మీరు ఆఫ్టర్నూన్ కోసం ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 12కి స్టార్ట్ చేస్తే వారం అయిపోతుంది. పర్ఫెక్ట్గా లంచ్ టైంకి ఉంటుంది. వేడి వేడిగా ఆస్వాదిస్తూ తినచ్చు. అసలు మీకు లంచ్ టైం డిన్నర్ టైం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా ½ an hour ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ బిర్యానీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకా ఇలాంటి వేడి వేడి బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అమృతంలా ఉంది. అసలు నేనైతే గట్టిగా ఎంజాయ్ చేశాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.